ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని బ్లాక్ మనీని వైట్ మనీకి కన్వర్ట్ చేసే దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అది అట్లా క్లైమాక్స్ వరకు ఒక మంచి స్టోరీ ఉంది. క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ అయింది, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఓటీటీలో కాకుండా థియేటర్స్లో వచ్చి చూస్తే బాగుంటుంది. ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి మూవీస్ని. ధనుష్, నాగార్జున అండ్ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. లైక్ విలన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ సెకండ్ హాఫ్లో రియల్గా తన సిచ్యువేషన్లో నటిస్తారు. అండ్ ధనుష్ అండ్ నాగార్జున చాలా 100% ఇచ్చారు. అండ్ రష్మిక కూడా సపోర్టింగ్ రోల్ బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇది సింపుల్ మూవీ అన్నమాట. నేను అట్లా కంపేర్ చేయలేను. మూవీ వర్క్ అయితే యాక్టింగ్ అయితే 100కి 100 చేశారు. నో కమెంట్స్ దానికైతే. అందరి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ మూవీలో. ధనుష్, నాగార్జున గారి క్యారెక్టర్స్ నచ్చాయి నాకు. శేఖర్ కమ్ముల గారి 25 years, ఒక అక్కినేని నాగార్జున గారి దీంతో ప్రాజెక్ట్ తో మన ధనుష్ గారు దాంతో కొలాబరేట్ అయ్యి డిఎస్పీ మ్యూజిక్. మనం ఎప్పుడో ఇళయరాజా గారి గురించి మాట్లాడుతాం. ఇప్పుడు హీజ్ అ లెజెండ్, ఎవ్రీబడి నోస్. బట్ ఆయన్నే ఏకలవ్య గురుడిగా భావించే మన డిఎస్పీ అన్న ఆయన మ్యూజిక్ అదిరిపోయింది కదా. ఈవెన్ మెగాస్టార్ లో వాళ్ళు కూడా ఓల్డ్ అయిపోతారు. మన వేటూరు సుందరరామూర్తి గారి పాట ఆయన ఈ హెవెన్ నుంచి కూడా అలా చిరుజల్లులో పడుతూ ఉంటుంది. డిఎస్పీ మ్యూజిక్ కూడా అంతే, ప్రతిరోజు కొత్తగా పుట్టినట్టు. అందరూ ఫస్ట్ సమాజం అంటారు, బొప్పాయికి నేననేది ఎక్కువ వాడతారు. డిఎస్పీ అన్న ఫస్ట్ ఎలా ఉన్నారో తర్వాత ఫస్ట్ మామూలుగా ఉంటారు. సక్సెస్ వచ్చే కొద్ది వాళ్ళ గురువులకి చేతులు కట్టుకుని ఇంకా సంస్కారంతో నేననేది కాకుండా నాన్ననే వాడతారు. ఎందుకంటే అందరూ ఇంటి పేరు వాడతారు సక్సెస్ అయ్యాక. ఇంటి పేరు కాకుండా నాన్న అనే పదం అంటే నాన్న ఏంటంటే అందరికీ రిలేట్ అవుతారు. ఒక ప్రతి ఇల్లు బాగుండాలంటే అమ్మ తత్వంతో పాటు నాన్న సంస్కారం, ఇంట్లో డిసిప్లిన్ కానీ ఒక హౌ వి బిహేవ్, హౌ వి గో అబౌట్ లైఫ్ ఫ్రమ్ డే టు నైట్. అలాగా హ్యాట్స్ ఆఫ్ టు మన డిఎస్పీ అన్న. ఎందుకంటే ఆయన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కూడా ఫాదర్ ఫిగర్ కింద భావించి మన విశాలని సినిమా చెబుతావా సాంగ్ ఉంది కదా, ఇవన్నీ ఏంటంటే ప్రతి పాట విశాల్ సింధురి గారి పాట ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మనకి కొడుక పాట పాడారు కదా, దాంట్లో ఆత్రేయ తత్వము మన ప్రెస్టీజియస్ అన్న శేఖర్ కమ్ముల గారు మన తెలుగు భాషను మళ్ళా మనకు గుర్తు చేసి మనం దారి తప్పకుండా చేసిన కళా తపస్వి విశ్వనాథ్ గారి తర్వాత మన వేటూరు వారి పాటను గుర్తు చేసిన శేఖర్ కమ్ముల గారు. తెలుగు వేటూరు వేరు కాదు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అడిగితే ఈ రోజుల్లో అమ్మాయినా అన్నం పెట్టదంటారు. మీరు నా దగ్గరికి వచ్చి రివ్యూ ఎంత సంస్కారంతో ఉన్నందుకు మీకు కూడా సెల్యూట్ మన శేఖర్ కమ్ముల గారి తాలూకా. ఆల్ ది బెస్ట్. నాగార్జున గారు ఖచ్చితంగా హిట్ కొట్టారు, గుండెలకి హత్తుకుపోయే హిట్ కొట్టారు. కానీ ఇలా కాదు, ఒక స్టాండ్ అలోన్ మూవీ రావాలి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే హిట్ కొట్టాలి కింగ్ గారు. అది కింగ్ నుంచి మనకు కావాల్సింది. ఇలా కాదు, ఇది ఓకే, ఇది జనాలకి మంచిగా గుండెకి మంచిగా అనిపించింది. అమ్మయ్య నాగార్జునని మంచిగా చూస్తున్నాం రాబోయ్ ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత అని. ఇలా కాదు, మొత్తానికి కింగ్ కూడా కొట్టాడు రాబోయ్ అన్న హిట్ కావాలి. అది కావాలి. అది ఒక బాలయ్య, ఒక వాల్తేరు వీరయ్య ఇలా కావాలి. సో ఫైన్ వస్తుంది, ఆ హిట్ కూడా వస్తుంది. ఎందుకంటే వస్తుంది కదా. నాగార్జున గారు ఏం చేసినా సినిమాలలో ఆయన లైఫ్ అనేది మాత్రం అవ్వదు, అది అయ్యే పని కాదు. ఏఎన్ఆర్ గారు లాగానే నాగార్జున గారు కూడా ఆఖరి శ్వాస విడిచే వరకు మన కోసం మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కోసం సినిమాలు చేస్తూనే ఉంటారు. ఆయన చేస్తున్నంత కాలం మేము చూస్తూనే ఉంటాము. ఇది మాత్రం 100%. నాకు 50 ఏళ్ళు రాని 60 ఏళ్ళు రాని చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారు ఈ నలుగురిని చూస్తూ పెరిగాను నేను. వాళ్ళ నలుగురు ఇంకో 30 ఏళ్ళ తర్వాత సినిమాలు చూసినా నేను ఎగబడతా, థియేటర్ కి నేను ఎగబడతా. టాలీవుడ్ బానిస నేను అంతే, అందులో వీళ్ళ నలుగురికి బానిస అంతే. సో కుబేరా సినిమాకి వస్తే మాత్రం ఒక మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ మాత్రం ఖచ్చితంగా జనాలకు వస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండింది. రష్మిక గారు కూడా ఆవిడ స్క్రీన్ టైం కి తగ్గట్టు, ఆవిడ స్క్రీన్ ప్రెసెన్స్ కి తగ్గట్టు చాలా బాగా చేశారు. ఆవిడ క్యారెక్టర్ లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ ముందుకెళ్ళవు సినిమాలో. అండ్ డిఎస్పీ గారు, మీరు ఎవ్రీ టైం కమర్షియల్ మూవీస్ కి కొట్టేలా కాకుండా ఒక మంచి మూవీకి, ఒక మంచి షూటింగ్ మూవీకి కూడా మీరు మ్యూజిక్ కొట్టగలుగుతారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఆయన బీజిఎం అనేది వస్తుంటే మనం సీన్ కి కనెక్ట్ అవుతాం, సినిమాకి కనెక్ట్ అవుతాం. అంత బాగుండింది. ప్రతి పాట, ప్రతి బీజిఎం కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ. ఎక్కడ భారీ ఎలివేషన్ లేకపోయినా కూడా ఒక మంచి ఫీల్ ఉంది అక్కడ. ఇంకొకరు కొట్టాలి. అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి రోజులు ఉన్నాయి.
నాగార్జున గారు మంచి యాక్టరే, అది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నాగ చైతన్య గారు కూడా మంచి యాక్టరే, కాకపోతే అండర్ రేటెడ్ అంతే. ఎందుకు అంటే బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లేవు ఆయనకు అంతే. ఆయన మజిలీ చూడండి, ఆయనది దోచేయి చూడండి, ఆయన దడా చూడండి, అన్ని మంచి సినిమాలే. కాకపోతే ఏంది అంటే కలెక్షన్ రాలేకపోయాయి అంతే. లవ్ స్టోరీ మంచి సినిమా కాదా, అది మంచి సినిమానే. మొన్న తండేలు వచ్చింది, దానికి కూడా కలెక్షన్ రాలేకపోయి ఉండొచ్చు, కానీ అందరూ మంచి సినిమా అని అయితే అన్నారు.